హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం ఈ వీడియోలో చూడబోతున్నాం చక్కని మీషో శారీస్ అనమాట. అలాగే శారీస్ చూపించే ముందు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను కట్టుకున్న శారీ కూడా చాలా బాగుంది. మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా, లైక్ ఆ ఫీల్ ఆ టచ్లో చాలా చక్కగా వచ్చినటువంటి సింపుల్ శారీ అండి. చక్కగా కట్టుకోవచ్చు. దీనికి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. నేను వేరే వీడియోలో కంప్లీట్గా ఇది ఎలా వచ్చింది బ్లౌజ్ డీటెయిల్స్ని కూడా నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. బార్డర్ అయితే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్గా వచ్చిందండి. సో డిఫరెంట్గా ఉంది అనిపించింది నాకైతే. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఈ కలర్ నచ్చిందనమాట. ఇది నా శారీ డీటెయిల్స్ అన్నీ. ఇది కట్టుకుంటే కూడా నాకు చాలా క్లాస్ అండ్ సూపర్ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అయితే కనుక ఉండింది. రెగ్యులర్ యూజ్ ఆఫీస్ యూస్కి అయితే కనుక సూపర్. నేను ఫీల్ అయ్యి కూడా చెప్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీకైతే కనుక ఇవాళ నేను షేర్ చేసేటటువంటి ఈ శారీస్తో పాటుగా నా శారీ డీటెయిల్స్ కూడా డెఫినెట్గా మీకు డిస్క్రిప్షన్లో వచ్చేస్తాయండి, చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కనుక మనం ఈ శారీ చూస్తున్నాము. ఇలాంటి ప్యాటర్న్లోనే ఇంతకుముందు అయితే కనుక మనం లోటస్ ప్యాటర్న్ ఇచ్చాము. ఇది రోజ్ ప్యాటర్న్ అండి. డిఫరెంట్ అయితే కనుక మనకి ఉండింది. దీనిలో డిఫరెంట్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది. దీనికి మీకు కావాలంటే నేను దాని లింక్ కూడా పెడతానండి, మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేసా అండ్ యూట్యూబ్లో కూడా చేశానండి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి రీచ్ వెళ్ళింది. అది 1 వీక్లో 50K అయితే కనుక వచ్చిందనమాట. చాలామంది ఇష్టపడ్డారు యాక్చువల్గా దాన్ని. సో దానికి కొంచెం కాపీడ్గా అయితే కనుక ఈ ప్యాటర్న్ అని చెప్పాలి. అయితే దీనికి ఇంకా డిఫరెన్స్ ఏంటంటే కనుక దానికి ఇట్లాగా గోల్డ్ గన్ షాట్ బీట్స్ అనేది రాలేదండి. దీనికి గోల్డ్ గన్ షాట్ బీట్స్ కూడా వచ్చాయి. సూపర్గా అయితే కనుక మనకి మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ బ్లాక్ అండ్ మంచి ఈ పింకిష్ ఫ్లవర్స్ అయితే కనుక చాలా హైలైట్గా అట్రాక్టివ్గా అయితే కనుక కనపడుతున్నాయి. సో ఒకవేళ మీకు ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి శారీస్ కొంచెం ఫ్యాన్సీ టచ్గా నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇలా వెళ్ళిపోవచ్చు. కట్టుచంగు పాయింట్తో అయితే కనుక మొత్తం శారీ డీటెయిలింగ్ అనేది ఈ విధంగా ఉందండి. సో ఈ మధ్య కాలంలో కొంచెం పట్టు బెనారస్ లైక్ ఇట్లా ఫ్యాన్సీ శారీస్ వేస్తున్నాను కదా, కొంచెం ట్రెండింగ్ అండ్ అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా కట్టుకోవాలి కదా, స్టైలిష్ వైజ్గా కూడా బాగుంటాయి అనేసి నేను ఇలా తీసుకున్నానండి. చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా అందంగా ఉంటుంది, కట్టుకుంటే సూపర్ క్లాస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా సీక్వెన్స్ రిలేటెడ్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చింది. సేమ్ బ్లాక్ కలర్ సీక్వెన్స్లోనే జార్జెట్ మెటీరియల్ పైన 80 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి. మీరు హై నెక్ బోట్ నెక్ అట్లా ఏదైనా కానీ కుట్టించే వేసుకోవచ్చు. వేరే వాటికి కూడా మీకు చక్కగా అయితే కనుక ఈ బ్లౌజ్ అనేది ఫ్యాన్సీ లుక్గా వేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందండి. పింక్ లాంటివి రెడ్ లాంటివి ఉన్నా కానీ కాంట్రాస్ట్లో కూడా వేరే బ్లౌజెస్తో కూడా ఈ శారీని మనం చక్కగా ఫ్యాన్సీగా అయితే కనుక కట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ అంతా కూడా లైక్ ఈ ఫ్లవర్స్ ఏదైతే వచ్చాయో వాటన్నిటికీ కూడా ఇలాగ కడ్దాన బీడ్స్తోని హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ స్కాలప్స్కి కూడా మనకు ఆ వర్క్ ఇచ్చారండి. సో కాస్త నిలబడుతుంది అనమాట. ఇది అంటే లైక్ పళ్ళు పాయింట్ అనమాట. సో మనకైతే కనుక ఇలా పళ్ళు సైడ్తోని కంప్లీట్గా డీటెయిలింగ్ అనేది ఇలా తీసుకున్నారు. పెద్ద ఫ్లోరల్స్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయి కదా అండి, అందుకోసం ఇది ఒక న్యూ అప్డేట్ వచ్చింది మనకి మీషోలో. సో న్యూగా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన ఛానల్లో వచ్చేస్తుంది కదా, సో అందుకోసం తెప్పించాను. లోటస్ది బాగానే ఉందండి, రోజ్ది కూడా బాగానే ఉంది. సో మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటారో దాన్ని బట్టి తీసేసుకోండి. ఇదైతే కనుక మరొక ఫ్యాన్సీ శారీ అండి. నాకు ఇది కూడా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది. సో శారీ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. ఇలా ఉంటుంది శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ రిలేటెడ్ ప్యాటర్న్. మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి షైన్ ఉంటుంది. అలాగే పైపింగ్ టాజల్స్తో అయితే కనుక శారీ పళ్ళు పార్ట్ నుంచి మనం చూస్తున్నామండి. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే వచ్చేసేస్తుంది. ఈ లెంత్ కూడా చాలా బాగుంది, హ్యాపీగా వేసుకోవచ్చు మీరు. ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీ. సో స్పేస్ సిల్క్స్లో ప్లెయిన్ ప్యాటర్న్స్ చూసాం కదా, సో ఇట్లాంటివి కూడా చాలా కొత్తగా అయితే కనుక మనకు వస్తున్నాయి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చేయొచ్చు, తీసేసుకుని కట్టుకోవచ్చు అండి. అండ్ పైపింగ్లో ఏదైతే ఆ రామా గ్రీన్ ప్యాటర్న్ ఉందో దీనికి కాంట్రాస్ట్గా ఆ బ్లౌజ్ ఇచ్చారు. సో దీని అందం యాక్చువల్గా ఈ సారీ కలర్ వర్కే కాకోకుండా బ్లౌజ్ అని కూడా చెప్పొచ్చు. బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. ఇప్పుడు మనం అయితే కనుక బ్లౌజ్ చూద్దామండి. ఇట్లాగా డౌన్ సైడ్ కుచ్చుల దగ్గర కూడా మనకైతే కనుక ఇలాగా వర్క్ అంతా కూడా వచ్చేస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి ఇలాగే ఉండింది. సో చాలా సాఫ్ట్ ఫీల్ ఉందండి. మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఫ్లోయీగా షైన్గా చాలా బాగుందనమాట. ఇక్కడైతే కనుక మనకి దీనికి అటాచ్ అయిపోయి చక్కగా వర్క్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు. శారీ కూడా ట్రస్ట్ మీ చాలా పెద్దగా ఉందండి. హ్యాపీగా మీకు కుచ్చుళ్ళు వస్తాయి, చక్కగా ఉంటుంది, కట్టేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. వర్క్ రిలేటెడ్గా అయితే కనుక ఇది మనకి బ్లౌజ్ విషయానికి వస్తే మొత్తం జరీ వర్క్ పైన అయితే కనుక వేశారండి. ఇలా ఉంటుంది. సో దీనికి హైలైట్ అంటే ఈ కలర్ అండ్ కాబట్టి మనకు వేరే ఇంకా వర్క్ బ్లౌజెస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ వర్క్ అయితే చేశారండి.
సో ఓవరాల్గా మీకు సైడ్లో నేను మీకు స్క్రీన్ షాట్స్తో పాటుగా అన్నీ పెడుతూనే ఉన్నాను, డీటెయిలింగ్ అంతా కూడా, లైక్ కాస్ట్ ఏంటి అదంతా కూడా. మీరు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి సో చూసుకుని అయితే కనుక హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, అడగొచ్చు. అండ్ గివ్ అవే నడుస్తుంది మన పేజ్లో, ఈ విషయం కూడా మీకు తెలిసిందే. తప్పకుండా నెక్స్ట్ మంత్ 1st తారీఖు అయితే కనుక నేను 3 విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. ముగ్గురికి కూడా సేమ్ ప్రైజెసే ఉన్నాయండి. నో కాంపిటీషన్ ఇక్కడ. 1st, 2nd, 3rd అని ఎవరు పెట్టినా అదే టైం ఇచ్చి నాకు పెట్టుంటారు, అదే టైం ఇచ్చి నా పేజ్ అండ్ నా వీడియోస్ లైక్ చూస్తూ ఉంటారు కాబట్టి ఈక్వల్గానే పెట్టాను. కాకపోతే మనం నెంబర్స్ చెప్తాం కాబట్టి 1, 2, 3, 1 అయినా అదే సారీ, 2nd అయినా అదే సారీ, 3rd అయినా కానీ అదే సారీ. సో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఎవరికో. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నానండి. ఇది వెబ్సైట్ త్రూ తీసేస్తాను ఈసారి, ఎందుకంటే కామెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సమానంగా చేయాలి అంటే కనుక అది బెటర్ అని చెప్పి నేను యాక్చువల్గా కనుక్కున్నాను. ఇది ఎలా అంటే లైక్ జడ్జిమెంట్ త్రూ ఎలా తీయాలి అనేది, అది కూడా నేను మొత్తం ఎలా వెళ్తుంది అనేది కూడా స్క్రీన్ రికార్డింగ్ అండ్ షార్ట్ వీడియో అండ్ ఫుల్ వీడియోలో కూడా తప్పకుండా మీకైతే కనుక నేను అది కూడా పెడతానండి, ఎలా చేశాను అనేది కూడా. అండ్ జెన్యూన్ రివ్యూ ఉంటుంది. సో నాకు అందరూ సమానమే కాబట్టి అట్లా ఏం లేదు. అది కూడా మీకు నేను తప్పకుండా అప్డేట్ కూడా ఇస్తాను, ఎలా ఎలా సెలెక్ట్ చేశాను అనేది కూడా. ఓకేనా. ఒక్కొక్కసారి నాకు భయం అవుతుంది, లైక్ అంతగానం మన మన వాళ్ళ అభిమానం చూస్తే అమ్మో ఎలా ఫీల్ అవుతారు, రాని వాళ్ళు ఏమన్నా హర్ట్ అవుతారా, అది కూడా ఉంది లోపల మళ్ళా. కానీ చూడాలి, విన్నర్స్ ఎవరో చూడాలి. సో ఇదైతే అందుకే నేను లైక్ అలా ఎంచుకున్నాను అనమాట, అటు సైడ్ అలా తీద్దాము అనేసి. దాని డీటెయిల్స్ కూడా చెప్తా మీకు. అండ్ ఇదైతే కనుక అండి రెడ్ కలర్ చాలా బాగుంది, నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ అంతా ఇట్లా హెవీగా అయితే కనుక వర్క్ వస్తుందన్నమాట. ఒకసారి నేను సూరత్ వెళ్ళానండి, అక్కడ ఇలాంటి శారీ అయితే కనుక లాస్ట్ క్యాటలాగ్లో పెట్టారు. అసలు నాకు చూడగానే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అయితే నన్ను వాళ్ళు అడిగారనమాట, తీసుకోండి మేడం పట్టుకుని వెళ్ళండి ఒక శారీ అనేసి. అది కొంచెం గ్రీన్ టైప్ ఆఫ్ కలర్. యాక్చువల్గా నాకు రెడ్ అండ్ గ్రీన్ కెమెరాస్లలో కూడా చాలా బాగా అనిపించిందండి షూట్ చేసేటప్పుడు. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర అలా తీసుకోను, నా నా అంతే, ఇంకా నా ఇది అంతే. వాళ్ళెంత ఇది ఇచ్చినా కానీ ఇప్పుడు నేను పట్టుకోలేదండి చీర. నేను చెప్పాను, అయితే వాళ్ళు అన్నారు అమౌంట్ ఇచ్చేసేయండి. నేను అలా కూడా తీసుకోలేదు, ఎందుకంటే అలా నాకు మంచిగా అనిపించదు ఫీల్. బట్ ఆ శారీ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుందండి, ఆ బార్డర్ క్యాట్లాగ్ ఇంతా కూడా సేమ్ చూడగానే గుర్తు చేసుకున్నానండి. నాకైతే సో హ్యాపీ, నేను ఖచ్చితంగా కట్టుకుంటా ఈ శారీని. చాలా క్లాస్ లుక్ ఉంది. అండ్ యంగ్స్టర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లైక్ రెడ్, నాలాగా రెడ్ పిచ్చి వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇదేంటనేసి. సో నాకెందుకో అలా కనెక్ట్ అయిపోయింది ఆ డే అక్కడ. మేబీ ఇది నా కోసమే వచ్చినట్టుంది. కొంచెమే తేడా ఏంటంటేనండి, దాని మీద సేమ్ సెల్ఫ్ కలరే మోతీ వర్క్ వచ్చింది ఇట్లాగా అక్కడక్కడక్కడ, దీనికి రాలేదు. అంతే డిఫరెన్స్ ఆల్మోస్ట్. ఇంకా అంతా కూడా ప్యాటర్న్ ఒకటే. మేబీ ఏమైనా ఫ్లవర్ అటు ఇటు ఉండొచ్చు, నేను కూడా వెళ్ళి చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి మర్చిపోయాను. బట్ ఆల్మోస్ట్ ఇదే. నా వీడియోలో ఒకవేళ వెళ్ళి చూస్తే కూడా నాకు దొరుకుతుందండి. బట్ నాకైతే గుర్తున్నంత వరకు అయితే మాత్రం ఇలాగే ఉంటుంది అది. అండ్ ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా కాదు, నెట్టెడ్ కన్నా కూడా థిక్నెస్ ఉంటుంది, షిమ్మర్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది మెటీరియల్. పెద్దగా ట్రాన్స్పరెంట్ ఉండదు మనకి, నెట్ అంత ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు ఉండదండి. మనం హ్యాపీగా అయితే కనుక వేసుకోగలుగుతాము. సో ఫ్యాన్సీ శారీస్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఇట్లాంటివి కూడా కొంచెం ట్రెండింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓవరాల్గా శారీ మనకి ఇది ఇలా ఉంటుంది, కొంచెం షిమ్మరీ ఫ్యాబ్రిక్ లాగా. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి, ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. నార్మల్ క్వాలిటీ వచ్చిందండి, అసలు ఇదైతే వేస్ట్ బ్లౌజ్. తీసి ఆఖరికి మీకు దేనికి లైనింగులకి అయితే అసలుకే పనికి రాదు. ఇది కాటనే మనం ప్రిఫర్ చేస్తాం కదా, ఇట్లాంటివి అయితే తీయడం పడేయడానికి అంతే. తర్వాత మీరు ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ చూసుకుని కుట్టించుకోండి. సో ఫ్యాన్సీగా బాగుంటాయి ఇట్లాంటి వాటిల్లో. ఇందాక నేను చూపించిన దాంట్లో ఇట్లాంటి వాటిలో రెడ్ కానీ అలా ఉన్నా కానీ కొంచెం క్లాస్గా ఉంటాయి రెడ్, లేకపోతే వేరే ఎనీ అదర్ కలర్లో కూడా. సో అలా ట్రై చేయండి. ఇంకా ఇదైతే బోట్ నెక్ అలా ఫ్యాన్సీగా పెట్టించుకుంటే మస్తు క్లాస్ ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. ఇది బార్డర్ కాంబినేషన్ చూపిస్తాను ఇంకొంచెం క్లోజప్ లుక్లో. వేసినప్పుడు అయితే కనుక లుక్ చూడండి ఎంత డాబుగా బాగుందో, ఫొటోస్కి వీటన్నిటికీ బాగుంటుంది. సో ఏమైనా లైక్ ఫేర్వెల్ పార్టీస్ అలా ఉన్నా కానీ, ఫ్రెషర్స్ పార్టీస్ వస్తూ ఉంటాయి కదా ఇంకా మనకి, డిఫరెంట్ యాన్యువల్ ఫంక్షన్స్ లాంటివి. అలాంటప్పుడు కూడా మీరు టీచర్స్ డే లాంటివి పిల్లలు కట్టుకుంటూ ఉంటారు కదా అండి, ఆ రోజు ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు, ఫ్యాన్సీగా ఉంటుంది. ఇట్లాంటివి అయితే కట్టుకోరు కదా, సో ఇలాంటివే కదా వాళ్ళకి కావాలి, సింపుల్. ఫస్ట్గా నేను చూపించినటువంటి ఇలాంటి శారీస్, ఇలాంటివి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తాయి, పిల్లలకి ముద్దుగా కనబడతాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. శారీ అయితే కనుక మనకి ఇది స్పేస్ సిల్క్ శారీ పైన మొత్తం అంతా కూడా రోజ్ ప్యాటర్న్ వర్క్లో వచ్చింది. నాకు చూడగానే నచ్చింది. ఇలాంటివి కూడా పిల్లలకి చాలా బాగుంటాయి. అండ్ ట్రెండింగ్గా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా బాగానే ఉంటాయి. పిల్లలకేం పెద్దలకేమండి, ఇప్పుడు అందరూ అన్నీ కట్టుకుంటున్నారు కదా. సో ఇదైతే కనుక పైన సైడ్, ఇదైతే కనుక మనకి
ఇలా 2 సైడ్ బార్డర్తో మంచి రోజ్ బంచ్ లాగా అయితే కనుక కనపడుతుంది. అట్రాక్టివ్గా ఉంది, బాగుంటుంది. సో నేను ఖచ్చితంగా ఈ శారీని కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను. క్లాస్గా అనిపించింది యాక్చువల్గా నేను చూడంగానే. దీనికి మ్యాచ్ అయ్యేలాంటి ఒక బ్లౌజ్ కూడా నా దగ్గర ఉంది, హాఫ్ వైట్ ప్యాటర్న్లో. నిన్న అలాంటిది నేను బ్లాక్ అండ్ రెడ్ పైన వేసానండి. మీరు షార్ట్ వీడియో చూసారో లేదో, ఎప్పటి నుంచో ఆ బ్లౌజ్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి, మీకు దానిలో కూడా దొరుకుతుంది అది. అండ్ ఇదైతే కనుక కంటిన్యూషన్ శారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ నైస్ అండ్ షైన్ బాగుంది. రోజు వర్క్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కట్ చెంగు పాయింట్తో అయితే కనుక శారీ ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఇదే ఫ్యాబ్రిక్ పైన మనకి 80 సెంటీమీటర్లో చక్కగా ఇలాగైతే కనుక బ్లౌజ్ అనేది తీసుకున్నారండి. 80 సెంటీమీటర్ ఉంది. మీకు నచ్చినట్టు కుట్టించుకున్నారంటే కనుక చక్కగా నెక్ అదంతా పెట్టి వేసుకున్నప్పుడు కూడా చక్కగా క్లాస్గా ఉంటుంది ఇలాగా. ఓకే, ఇది కొంచెం బ్రైట్ రెడ్ మీద ఉంది, లిటిల్ బిట్ కాంట్రాస్ట్ మీద హైలైట్ చేసినట్టు అనిపించింది యాక్చువల్గా నాకు. మేబీ మీ కెమెరాలో ఒకేలాగా ఉందో లేదో తెలియదు కానండి, కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ మీద షైన్ అనిపిస్తుంది దీనికంటే కూడా. అండ్ ఇదొక సారీ. అండ్ నేను ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తీసుకున్నానండి, ఇది కూడా బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక బ్లౌజ్ పీస్ అని చెప్పొచ్చు. సో గిఫ్టింగ్ రిలేటెడ్ అయినా కానీ, ఇన్స్టెంట్గా ఏదైనా మగ్గం వర్క్ అలాంటి అవసరం పడితే కనుక ఇలాంటి కొంచెం తక్కువ రేట్లో తీసేసుకుని అప్పుడు నడిపించవచ్చు. సో తర్వాత ఎప్పుడైనా నిదానంగా చేయించుకునేవి కూడా ఉంటాయి. కొన్ని హడావిడి పడితే కనుక అసలు కొన్ని అయితే చెడిపోతాయండి. అండ్ కాబట్టి సో టైం ఉన్నప్పుడు చేయించుకోవడం బెటర్. సీజన్ ఉన్నప్పుడు మగ్గం వర్క్లు అలాంటివి అంటే కనుక ఇంకా ఫాస్ట్గా చేస్తారు కాబట్టి సో మనకి టైం కూడా ఉండదు. ఒక్కొక్కసారి 1 వీక్ చెప్తారు, 15 డేస్ కూడా చెప్పేస్తారు కదా. అలాంటి టైం లేనప్పుడు మీరు ఇలాంటి వాటితో చేంజ్ చేసేసుకోండి. సింపుల్గా ఎప్పుడైనా చిన్న వాటికి వేసేసుకోవచ్చు. అండ్ టైం ఉన్నప్పుడు మెల్లగా చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం టైం ఉన్నప్పుడు చేయించుకుంటే రేట్లు కూడా తక్కువే ఉంటాయండి. మామూలుగా సీజన్ టైంలో వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. చిన్న డిజైన్ కూడా 4000 5000 చెప్పేస్తూ ఉంటారు కాబట్టి బెటర్. 1 మీటర్ హాఫ్ పట్టు మెటీరియల్లో వచ్చింది, ఇది కూడా బాగుంది. అండ్ నా వాచ్ ఫ్లిప్కార్ట్ అండి. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియోలో షేర్ చేశాను, డీటెయిల్స్ ఇస్తాను, లేదంటే ఆ వీడియోలో చెక్ చేసేసేయండి. ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఇదైతే కనుక నెక్స్ట్ మరొక శారీ అండి. నాకు ఇది కూడా చూడగానే నచ్చింది, కలర్ మెయిన్గా నచ్చింది కలర్. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా సింపుల్గా కట్టుకుంటే ఫుల్గా హైలైట్ అవుతుందన్నమాట. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఓకే, పళ్ళు అంతా కూడా ఇట్లాగా స్టోన్ వర్క్లో తీసుకున్నారు. ఇట్లా ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి శారీస్ నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇలా చూడండి అండి, ఇలా ఉంటుంది. ఫ్యాన్సీ బడ్జెట్ రేంజ్లో కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అందుకోసం తీసుకున్నాను. కొంచెం క్లాస్గా కట్టేసుకోవచ్చు అనేసి. స్టోన్ వర్క్ చమక్ అయితే కనుక బార్డర్ వచ్చింది. హ్యాండ్ బ్రష్ పెయింట్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి శారీ అయితే కనుక డిజైన్ అనేది గోల్డ్ కలర్ గ్లిటర్తోని ఈ విధంగా తీసుకున్నారండి. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు సైడ్కి అయితే కనుక ఈ విధంగా వర్క్ ఇక్కడితో ఎండ్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలాగ ఆల్ ఓవర్ మొత్తం ఈ పర్టికులర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ మొత్తం అంతా కూడా వచ్చేసిందండి. మీరు చూడండి, శారీ కూడా చాలా పెద్దగా ఉంది, క్లాస్ ఉంది శారీ కూడా. ఇది మీకైతే కనుక బ్లౌజ్ ఎలా చెప్తున్నానంటే ఇక్కడ మీకైతే ఒక మార్క్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్ కోసం. ఓకే, ఇక్కడ వరకు అయితే కనుక మనకి కట్టు చెంగు నుంచి ఇంకా శారీ డివైడ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతూ మనకి ఈ విధంగా వచ్చిందనమాట. మంచి కలర్. సో చక్కగా బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగా కనపడుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు మన కలెక్షన్స్ అండి. అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే అన్ని డీటెయిల్స్ చెప్పాను, నా శారీ డీటెయిల్స్ అండ్ ఆల్ శారీస్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేశాను. ఏది నచ్చిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, హ్యాపీగా మీరు తీసేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ముందు కూడా చాలా మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా మన వీడియోస్ హెల్ప్ అవుతాయి. టేక్ కేర్.